హస్తప్రయోగం. ఈ హస్తప్రయోగం రకరకాలు ఉంటుంది. కొద్దిమంది చేత్తో ఊపుతారు. కొద్దిమంది దిండు మీద పడుకొని పెల్విస్ థర్స్ట్ మూవ్‌మెంట్స్ చేస్తారు. లేదా కొంతమంది బొమ్మలుంటాయి. ఆడపిల్లల బొమ్మలుంటాయి. కొంతమంది పోర్నో చూసి చేస్తారు. ఏది చూసి చేసినా బయోలాజికల్‌గా శృంగారంలో పాల్గొన్నా, హస్తప్రయోగం చేసినా తేడా ఏమీ లేదు. అలా ఫ్రీక్వెంట్‌గా చేయడం వల్ల కాళ్ళు లాగుతాయి, అలసిపోతారు. అప్పుడో ఇప్పుడో చేసుకుంటే తప్పు లేదు. కానీ అదే పనిగా అదే చేయడం మంచిది కాదు. ఒక్కోసారి నా దగ్గరికి పేషెంట్‌ని తెస్తారు. ఒక 2 ఇయర్స్ బ్యాకే వైఫ్ చనిపోయింది. ఆయనకేదో ఒక డిస్కంఫర్ట్ ఉంటుంది పెల్విస్‌లో. ఆయనకు నేను చెప్తాను, మీరు మాస్టర్బేట్ చేసుకోండి. వన్స్ ఇన్ ఎ మంత్ ఆర్ సంథింగ్ దట్ ఈస్ సఫిషియంట్. సో, ఎవరైతే వారానికి 2 సార్లన్నా కనీసం శృంగారంలో పాల్గొంటారో వాళ్ళకు లాంగెవిటీ ఎక్కువ ఉంటుంది. శృంగారంలో పాల్గొనలేని వాళ్ళు కనీసం మాస్టర్బేట్ చేసుకోండి. కనుక గట్టిగా లంగోట కట్టుకున్నంత మాత్రాన ఏమీ లాభం లేదు. వాళ్ళకు ప్రాస్టేట్ క్యాన్సర్ అనే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక రెగ్యులర్‌గా సెక్స్‌లో పాల్గొనండి. ఎంజాయ్ చేయండి. మీ పార్ట్నర్‌తో కూడా ఎంజాయ్ చేయండి. ఈ మధ్య కాలంలో ఒక కొత్త ఫినామినా వచ్చింది. వాడు శృంగారం చేయడు. డెఫినిట్‌గా క్యాలెండర్ సెక్స్ అంటాం. ఏదో ఒక డేట్ పెట్టుకోండి. ఎవ్రీ సాటర్‌డే, ఎవ్రీ వెడ్నెస్‌డే ఇష్టం ఉన్నా లేకున్నా శృంగారంలో పాల్గొనాలి అని. అలా ఉండడం వల్ల హెల్తీ లైఫ్ ఉంటుంది. సైకలాజికల్ టెన్షన్స్ కూడా బాగా తగ్గుతాయి. ఇద్దరికీ కూడా ఫ్రీక్వెంట్‌గా శృంగారంలో పాల్గొనండి.